చైతన్య ప్రసారం. నమస్కారం, మన ధర్మం కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మన ధర్మ సందేహాలను నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆచార్య శ్రీ తాడేపల్లి పతంజలి గారు. గురుగారు నమస్కారం. నమస్కారం అమ్మా. గురుగారు, శ్రావణ మాసంలో దూర్వాహ గణపతి వ్రతం కూడా చేస్తారు కదా. శ్రావణ మాసంలో లక్ష్మితో పాటుగా గణపతిని కూడా ఆరాధించడంలో ఆంతర్యం ఏమిటి? అంతరాయ తిమిరోపశాంతయే శాంతపావన మచించే వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే తుందిలం మహః. ఈ శ్రావణ మాసంలో మీరన్నట్లుగానే అమ్మవారి పూజలతో పాటుగా ఈ దూర్వా గణపతి వ్రతం ఇది ప్రత్యేకంగా చేస్తారు. ఏమిటండి ఈ వ్రతం చేయటంలో ఉన్నటువంటి విశేషం స్వల్పంగా తెలుసుకుందాం. దూర్వా గణపతి, దూర్వా అంటే గరిక. స్వామివారికి, వినాయక స్వామి వారికి అన్నిటికంటే కూడా గరిక పూజ చాలా ఇష్టం. అంటే ఇందులో అన్న అంతరార్థం ఏంటంటే గరిక ఎక్కడ పడితే అక్కడ మీకు లభిస్తుంది కాబట్టి ఎవరు కష్టపడనక్కర్లేదు. మీరు చాలా తేలిగ్గా దొరికేది వాటితోటి కనుక నన్ను పూజ చేస్తే మీకు అసాధ్యమైనటువంటివి నేను మీకు ఇవ్వగలను అని చెప్పటానికి చాలా చక్కటి హితోపదేశం చేశాడు వినాయకుడు. గరిక పూజ చేయమన్నాడు. అందులోనూ దూర్వా యుగ్మం అన్నాడు. రెండు గరిక అంటే ప్రతిదీ కూడా ఒక్కోసారి ఒక్కొక్క మంత్రం చదువుతూ దూర్వా యుగ్మం, ఒక్క గరిక పెట్టకూడదుట, దూర్వా యుగ్మం పెట్టాలి. అంటే ఎప్పుడూ కూడా కష్టము సుఖము రెండూ కూడా అనుభవించవలసి ఉంటుంది. దేవుణ్ణి ఎందుకు ప్రార్థన చేయాలంటే ఎప్పుడు సుఖాలు ఇవ్వాలని కాదు, కష్టం మన కర్మానుసారంగా వస్తూ ఉంటుంది. ఆ కష్టాన్ని తట్టుకోగలిగినటువంటి స్థైర్యాన్ని ఇమ్మని చెప్పి ప్రార్థన కోసం. అందువల్ల దూర్వా యుగ్మం కష్టము సుఖము సంబంధించిన ప్రతీక. సరే, అలా అట్టే పెడదాం. ఈ దూర్వా గణపతి పూజలో పంచపల్లవాలని వాడతారమ్మా. ఇది ఈ శ్రావణ మాసంలో చేసేటువంటి విశిష్ట పూజ. పంచపల్లవాలంటే ఏంటంటే చిగుళ్ళు, పల్లవములంటే చిగుళ్ళు. ఏమిటండి ఆ పంచపల్లవాలు? రావి, మేడి, మామిడి, అలాగే మర్రి, జువ్వి, ఈ ఐదింటికి సంబంధించినటువంటి ఆకులు ఎక్కడ ఉన్నాయో వెతకాలి. అసలు ఈ పేర్లన్నీ ఇప్పుడే వింటున్నామండి మేము. అంటే చాలామందికి కూడా ఆధునిక తరం రావి, మేడి, మర్రి, జువ్వి, సరే మామిడి అంటే ఏదో మామిడి పండు కాబట్టి అందరికీ తెలుసు, కానీ మిగతావి అంటే మన వాళ్ళు ఆ పెట్టడంలో దైవ పూజకి సంబంధించి ఆధ్యాత్మిక అంతరార్థం అలా అట్టే పెడదాం. ఆధునిక తరానికి కూడా తెలియచేయాలని వాళ్ళ ఉద్దేశం. చుట్టూ ఉన్నటువంటి ప్రకృతి అంటే అమ్మవారి స్వరూపం కాబట్టి చుట్టూ ఉన్న ప్రకృతికి పేర్లు ఏమిటి, ఆ పేర్లలో ఉన్నటువంటి విశిష్టత ఏమిటి, కనీసం ఈ పూజ చేయడానికి ఎవరికైనా మనస్కరించిందనుకోండి, దూర్వా గణపతి పూజ చేయాలి, మరి పంచపల్లవాలతో పూజ చేయాలట్రా, మరి రావి అంటే ఏమిటంటే వాడు అన్వేషణలో తప్పనిసరిగా అది రావి దొరుకుతుంది. మేడి పండు చూడ మేలిమయుండు, పొట్ట విప్పి చూడ పురుగులుండు అని వల్లె వేయిస్తుంటారు కదా. అసలు మేడి ఏమిటి, ఆ మేడి చిగురు ఎలా ఉంటుంది, జువ్వి చిగురు ఎలా ఉంటుంది, మర్రి కూడా కొంచెం ఈ మామిడిలాగా కొంతమందికి పరిచయం ఉంటుంది కాబట్టి వాటిని తీసుకురావాలి. వాటిని తీసుకొచ్చి ఆ పల్లవాలతోటి పూజ చేస్తే వినాయకుడు ఈ దూర్వా గణపతి యుగ్మ పూజలో చాలా సంతోషిస్తట. ఎందుకనంటే ప్రకృతి స్వరూపుడు స్వామి. గణానాన్త్వాం గణపతి గిం హవామహే. గణం అంటే ఏంటమ్మా? కేవలం మనుష్యుల యొక్క గణం అనే కాదు, కేవలం జంతువుల యొక్క సమూహం అనే కాదు. గణము అంటే సమూహం, అన్ని సకల సృష్టి చరాచర జీవరాశి ఏవైతే గణాల కింద ఉందో అన్నింటికీ ఆయన అధిపతి. కాబట్టి వృక్షములంటే కూడా ఆయనకి చాలా ఇష్టం. కాబట్టి ఆ వృక్షముల యొక్క చిగుళ్ళు, అందులో ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ 5 రకాల చిగుళ్ళు గనక తీసుకొచ్చి ఈ దూర్వాత్తు యుగ్మంతో చేస్తే స్వామి ఈ శ్రావణ మాసంలో చాలా సంతోషించి అభిష్టాలన్నీ తీరుస్తాడు. కాబట్టి అందరూ ఈ దూర్వా గణపతి పూజ తప్పనిసరిగా చేయవలసిందిగా ప్రార్థన చేస్తూ మనం అందరం వాళ్ళ యొక్క శుభాలని కోరుకుందాం. గురువుగారు, ఈరోజు శ్రావణ శుద్ధ చతుర్థి, నాగ చతుర్థిగా కూడా జరుపుతారు. దీని విశిష్టత ఏమిటి? ఒక్కొక్క పేరుతోటే మళ్ళీ 2 పండగలు వచ్చినట్లుగా శ్రావణ మాసంలో మనకు అనిపిస్తూ ఉంటుంది. నాగ పంచమి అంటారు, మళ్ళీ నాగ చతుర్థి. మళ్ళీ వాళ్ళు ఏమిటండి, మళ్ళీ నాగ చతుర్థి ఏమిటి, మళ్ళీ నాగ పంచమి అన్నారు. అదేదో స్వామివారి గరుత్మంతుడు ఆ అమృతాన్ని తీసుకొచ్చి నాగులకి ఇచ్చాడు కాబట్టి దాన్ని నాగపంచమి కింద గరుడ పంచమి కింద జరుపుకోవాలని పెద్దవాళ్ళు చెప్పారు. మరి నాగ చతుర్థి ఏమిటి?
చతుర్థి అనటంతో మనకి వినాయకుడికి సంబంధించినటువంటి వినాయక చతుర్థి మనందరికీ కూడా లోకంలో చాలా ప్రసిద్ధి. అయితే నాగ చతుర్థి అని అంటే పాములకి సంబంధించినటువంటి చతుర్థి. పాములు అంటే ఈ నాగుపాములు అంటే ఇవి మనకు లోకంలో విషాన్ని చిమ్ముతాయి, వాటిని చూస్తే భయం కలుగుతూ ఉంటుంది అని అనుకుంటాం. కానీ ఇది ప్రకృతికి ఎంతో మేలు చేసేటువంటి జాతి. మనం ఎప్పుడూ కూడా ఏ విషయాన్ని కూడా ఒక పక్క నుంచి ఆలోచించకూడదు. జీవితంలో ఎప్పుడూ కూడా రెండో వైపు నుంచి ఆలోచించాలి. పాము మనకి జీవితంలో అమ్మో దాన్ని చూస్తే మనం కాటేస్తుందేమో అని భయం మనందరికీ కలుగుతుంది. కానీ పాము ప్రకృతికి హితోపదేశం చేస్తోంది, ప్రకృతిలో కలిసిపోయి మనందరికీ మేలు చేస్తోంది. ఎట్లా? పాములు ఉండటం వల్లే, పొలాల్లో సంచరించడం వల్లే, పొలాల్లో బాగా పంటని నాశనం చేసేటువంటి ఎలుకలు మొదలైనటువంటి వాటిని అవి తినటం వల్లే పాములు పంట రక్షించబడుతుంది. అంటే ప్రకృతి నియమం అమ్మది, ప్రకృతి యొక్క రక్షణ వ్యవస్థ. ఈ రకంగా మనం తినటానికి ఉపకరించేటువంటి పంటలు ఏవైతే ఉన్నాయో ఆ పంటల్ని కాపాడేటువంటి జంతుజాలంలో ఈ నాగుపాములు కూడా ఒకటి. కాబట్టి ఆ నాగుపాముల ఎడల కృతజ్ఞత చూపిస్తూ ఈరోజు నాగ చతుర్థి అనేటువంటి దాన్ని చేయమన్నారు. మన పండగలన్నీ కూడా ఆంతర్యంగా గనక వెతుక్కుంటే వేటికి ప్రతీక అంటే కృతజ్ఞతకు ప్రతీక. ప్రతి పండగని తీసుకోండి, ఏ పండగనైనా సరే మానవీయ దృక్కోణంతో గనక చూస్తే ప్రతి పండగ ప్రకృతికి మనం చేసేటువంటి, ప్రకృతి మనకి ఎంతో ఇస్తుంది, అంత ఇస్తున్నటువంటి ప్రకృతిలో ఏవైతే విభక్తంగా ఉన్నాయో, ఏవైతే ఈ నాగుపాములు చెట్లు ఇలా రకరకాలుగా ఉన్నాయో ఒక్కొక్క దానికి ఒక్కొక్క పండగ కింద చెప్పారు. ఇక్కడ నాగ చతుర్థి అనేటువంటిది ఆ నాగుపాముల ఎడల మనం కృతజ్ఞత చూపించేటువంటి పండగ. అందువల్ల ఇక్కడ అంతర్యంగా ఏం తీసుకోవాలంటే మనకి ఎవరైతే మేలు చేస్తున్నారో వాళ్ళ ఎడల మనం కృతజ్ఞత ప్రకటించాలి. కృతజ్ఞతను ఎప్పుడూ కూడా మనం చూపించకూడదు. ఎందుకంటే బహువిన పాద పాద పబ్దికుల సరస్వతి మహీపూర్ణ మజస్ర సహస్ర పనాలితాల్చి దుస్సహతర మోతర శేషమూర్తికిన్ పాయక శయ్యైన అయ్యహిపతి దుష్కృతాంతకుడు అనంతుడు మాకు ప్రసన్నుడయ్యడు అని నన్నయ్య గారు మహాభారతంలో అనంతుణ్ణి ప్రార్థన చేస్తూ చెప్తారు. అనంతుడు అంటే నాగుపాము. ఇట్లాంటి నాగస్థుతి ఉంది. ఇట్లాంటి నాగస్థుతుల్ని ఇదిగో ఈరోజు చదవండి. ఎందుకంటే పరమ పవిత్రమైనటువంటి శ్రావణ మాసం, లక్ష్మీదేవికి చాలా ఇష్టమైనటువంటి ఈ శ్రావణ మాసంలో, ఆవిడ పుట్టినటువంటి ఈ శ్రావణ మాసంలో నాగుపాములను, ఎందుకంటే తన భర్త ఆభరణాలుగా ధరించేటువంటి నాగుపాము, అందులో ఆవిడ కూడా అర్ధనారీశ్వర స్వరూపం. కాబట్టి ఆ నాగుపాములకి తన బిడ్డల్ని ఎవరైనా పొగిడితే అమ్మ ఏ రకంగా సంతోషిస్తుందో, ఈ రకంగా నాగుపాముల పూజ చేసిన ఓహో వీళ్ళు నా బిడ్డల మీద వీళ్ళు ప్రేమ చూపిస్తున్నారు, గౌరవం ప్రకటిస్తున్నారు అని చెప్పి అమ్మ చాలా సంతోషిస్తుంది. ఆ తృప్తి పడిన మనస్సు మనందరికీ కూడా ఐశ్వర్యాల్ని కలిగిస్తుంది. కాబట్టి ఆ వరలక్ష్మీదేవి యొక్క అనుగ్రహం మనకి రావాలంటే అందరూ నాగ చతుర్థి నాడు ఇందాక నేను చెప్పినటువంటి స్థుతులు లాంటివి చదవండి, లేదా ఓ నాగదేవత నీకు నమస్కారం అని చెప్పి మామూలు వాక్యాల్లో చెప్పి ఆ నాగుపాము యొక్క విగ్రహాన్ని ఒకటి పెట్టుకోండి, లేదా మనసులో తలుచుకోండి. తప్పనిసరిగా అందరూ కూడా ఆ నాగదేవత ఆరాధన ఈరోజు చేసి తరించెదరుగాక. గురుగారు, చిన్మయానంద స్వామి ఓం శాంతి 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 అని 3 రకాలుగా పలకాలని చెప్తారు. ఇందులో అంతర్యం ఏమిటి? ఓం శాంతి శాంతి శాంతి, ఓం శాంతి 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 ఇట్లా పలకమన్నారు ఆయన. పెద్దగా ఓం శ్యామ్ అని మొట్టమొదటిదేమో పెద్దదిగా, రెండోది కొంచెం తక్కువ స్థాయిలో, మూడోది బాగా లోపలికి. ఎందుకు అలా అన్నారు? చమత్కారంగానే అన్నారు. ఇదేమి సంప్రదాయంలో ఉన్నటువంటి కట్టుబాటు కాదు. ఎందుకని? ఆదిదైవికము, ఆధ్యాత్మికము, భౌతికము అని చెప్పి మనకి 3 రకాలుగా ఉన్నాయి తాపత్రయాలు. ఆదిదైవికము, ఆది భౌతికము, ఆధ్యాత్మికము. ఆదిదైవికము ఈ ఉపనిషత్ మంత్రాల్లో చిట్ట చివరి శాంతి మంత్రాలమ్మ. ఈ శాంతి మంత్రాల్లోనే ఓం శాంతి 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 అంటారు. ఈ మొట్టమొదటి దాన్ని పెద్దగా పలకమన్నారు. పెద్దగా పలకమంటే ఆది దైవికం అంటే దైవపరంగా వచ్చేటువంటి, ప్రకృతి పరంగా వచ్చేటువంటి భూకంపాలు ఇలాంటివి ఏవైతే ఉన్నాయో, అతివృష్టి ఇలాంటివి ఏదైతే ఉన్నాయో అవన్నీ శాంతించాలి. అవన్నీ ఎలా శాంతిస్తాయి? అందరం ఎలుగెత్తి, మామూలుగా లోపల చిన్న చిన్నగా అనుకుంటే కాదు,
అందరం ఒకే, ఎందుకంటే ఒక్కడు పూజ చేయటం కంటే కూడా సామూహికంగా పూజ చేస్తే అది ఎక్కువ ఫలితాన్ని ఇస్తుందంటారు. కాబట్టి ఈ మొదటి శాంతి మంత్రాన్ని అందరం బిగ్గరగా కనుక పలికామనుకోండి, ఇప్పుడు మామూలుగా జీవితంలోకి అన్వయించుకుందాం. ఒరే రాకురా అని అంటే ఆ వచ్చేవాడు ఏది వినిపించుకోకుండా వస్తాడు, రాకు అని గట్టిగా అన్నాం అనుకోండి, ఆ వచ్చేవాడు ఒక్క నిమిషం ఆలోచించి వీడు కొంచెం గట్టిగా అంటున్నాడు ఏంటని చెప్పి. కాబట్టి ఆ వచ్చేటువంటి ఆ ప్రకృతి విపత్తు ఏదైతే ఉన్నదో అది రాకుండా ఉంటుంది, ఈ దేశం సస్యశ్యామలంగా ఉంటుంది. అందుకే అందరూ గట్టిగా పలకండి, మొదటి శాంతి. ఇక రెండోది ఆది, దైవం వల్ల వచ్చేటువంటిది. ఇక ఆది భౌతికం. భౌతికం అంటే భూతాల నుంచి వచ్చేటువంటిది, మన చుట్టూ ఉన్నటువంటి జంతుజాలాలు. ఈ జంతుజాలాల నుంచి ఈ మానవాళికి ఏర్పడేటువంటి ప్రమాదాలు. ఇప్పటికీ మనం వార్తల్లో పత్రికల్లో వీటిలో చదువుతున్నాం కదా, జంతువులు అరణ్యాల్లో ఉండవలసినటువంటివి ఇళ్లల్లోకి వచ్చి మనుషుల్ని కంగారు పెడుతున్నాయి అని చెప్పి, వాటికి బెదిరిపోతున్నారు, కొంతమందిని గాయపరుస్తున్నాయి అని చెప్పి మనం చదువుకుంటున్నాం కదా. కాబట్టి ఒక జంతువులనే కాదు, రకరకాల జీవజాలం కూడా మనల్ని భయపెడుతూ ఉంటుంది అప్పుడప్పుడు. ఇటువంటి ఈ భౌతికపరమైనటువంటి మనతో పాటు నివసించేటువంటివి, ఇవి మనల్ని భయపెట్టకుండా ఉండాలి, వాటిని శాంతింపజేసేయాలి, వాటికి కూడా శాంతి పలకాలి. ఇది ఎందుకంటే దేవుడు అంటే చాలా పెద్ద శక్తి కాబట్టి అది పెద్దగా అనాలి, దీన్ని కొంచెం మధ్యమ స్థాయిలో శాంతి. ఇక మూడో శాంతి ఉందే, ఇది ఆధ్యాత్మికం. ఆది దైవికం అయిపోయింది, ఆది భౌతికం అయిపోయింది, మూడోది ఆధ్యాత్మికం. ఆధ్యాత్మికం అంటే మన మనస్సుకు చెప్పుకోవటం. ఆధ్యాత్మికం అంటే మన మనస్సుని మనం నియంత్రించుకునేటువంటి శాంతి. అంటే ఇది పైకి చెప్పక్కర్లా, మిగతా రెండైతే పైకి చెప్పాలి. ఇది మన మనస్సుకే, మనస్సా పిచ్చి పిచ్చి వేషాలు వేయకే, జాగ్రత్తగా ఉండు, ఎలా పడితే అలా చూస్తున్నావేంటి, సరిగ్గా కూర్చో, ఇలా చెయ్యి అని మన మనస్సుని మనం చెప్పుకోవాలి. ఇది పైకి వినిపించేటట్టు అందరికీ చెప్పం కదా మనం. అందుకని మన మనస్సు శాంతిగా ఉండాలి అని అంటే శాంతి, ఓం శాంతి, ఓం శాంతి, శాంతిగా ఉండు, శాంతిగా ఉండు అని చెప్పుకోవటం అని ఆయన చాలా చమత్కారంగా ఈ మూడింటిని తాపత్రయాలకి ఆ శాంతి మంత్రాన్ని కలుపుతూ ఆ భక్తులకు ఉపదేశంలో చెప్పారు ఆయన. గురుగారు, 10 ఉపనిషత్తులలో ఏ ఉపనిషత్తు నుంచి చదవటం ఆరంభించాలి? దీనికి మన సంప్రదాయం ఏమైనా చెప్తుందా? ఉపనిషత్తు దగ్గరగా కూర్చొని అభ్యాసం చేసేటువంటి పరమ పవిత్రమైనటువంటి వేదాంత విద్య ఉపనిషత్తు. ఈ ఉపనిషత్తులు దాదాపుగా 1000కి పైగా ఉన్నాయి. కొంతమంది 108 ఉపనిషత్తులు ఉన్నారు. మన జీవితకాలంలో చదవలేం కాబట్టి శంకర భగవత్పాదుల వారు, నాయన అన్ని ఉపనిషత్తులు నువ్వు చదవలేకపోయినా కనీసం 10 ఉపనిషత్తులు చదువురా అన్నాడు. ఆ 10 ఉపనిషత్తులు ఈశకేన, కఠ, ప్రశ్న, మాండూక్య, తిత్తిరి, ఛాందోగ్య, ఐతరేయ, బృహదారణ్యక, ఈ 10 ఉపనిషత్తులు చదువురా నాయన అన్నాడు. మరి ఏ ఉపనిషత్తు నుంచి చదవాలి స్వామి నేను? మొట్టమొదటి నేను ఏ ఉపనిషత్తు చదవాలి అని అంటే, మరి శ్లోకంలో మొట్టమొదటి ఏం చెప్తున్నాడు? ఈశకేన మొదలు పెట్టాం కదా. కాబట్టి మొట్టమొదటి మనం ఈశావాస్యోపనిషత్తు, ఈశ అంటే ఈశావాస్యోపనిషత్తు, కేన అంటే కేనోపనిషత్తు, తర్వాత ముండ అంటే ముండకోపనిషత్తు, ఇట్లా వరుసగా ఉన్నాయి కదా. మొట్టమొదటి ఏది చదవాలంటే శ్లోకంలో మొట్టమొదటి ఈశావాస్యోపనిషత్తు అని ఉంది కదండి. మరి ఈశావాస్యోపనిషత్తు దాంతో మొదలు పెట్టమంటారా ఈ 10 ఉపనిషత్తుల్లో మొట్టమొదట అంటే? వద్దొద్దు, ఈశావాస్యోపనిషత్తుతో మొదలు పెట్టద్దు, ముండకోపనిషత్తుతోటి అందరూ చదవటం ప్రారంభించండి ఉపనిషత్తులు అని పెద్దవాళ్ళు మన సంప్రదాయంగా చెప్పారు. ఎందుకు వెంటనే మనకి అటువైపు వెళ్ళొద్దు అంటే ఎందుకు వెళ్ళకూడదు వెంటనే మనందరికి ప్రశ్నే కదా. అక్కడ మొట్టమొదటి ఈశావాస్యోపనిషత్తు అని ఉంటే ఈ ముండకోపనిషత్తుతో ఎందుకు చదవమంటున్నారు 10 ఉపనిషత్తులు అని అంటే, ఈశావాస్యోపనిషత్తులో వచ్చేటువంటి మొట్టమొదటి మంత్రం ఏంటంటే ఓం పూర్ణమద పూర్ణమిదం అని మొదలవుతుంది. పూర్ణమద పూర్ణమిదం, అంత గుండు సున్నా, అంత నిండు సున్నా, నిండు సున్నాలోంచి మనం కూడా నిండు సున్నా, అందులోంచి నిండు సున్నా విడగొడుతూ అన్ని పూర్ణం పూర్ణం పూర్ణం. ఈ ఉపనిషత్తు చదవటం మొదలుపెట్టినవాడు ఏందిరా బాబు ఇది పూర్ణంతో మొదలు పెట్టాడు, పూర్ణం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముద్యతే, పూర్ణం నుంచి పూర్ణం పోతున్నాడు, మళ్ళీ పూర్ణంలో కలిసిపోతుందంటాడని చెప్పి, పూర్ణ అయినా నాకు వద్దురా బాబు ఈ ఉపనిషత్తులు అని చదివేటువంటి వాడు మొట్టమొదటిదే నాకు ఇంత జటిలంగా ఉంది, అర్థం చేసుకోలేకపోతున్నాను రా అనేటువంటి బాధపడతాడని తండ్రి ప్రేమమ్మ శంకర భగవత్పాదుల వారికి. తండ్రి కనుక బిడ్డకి చాలా తేలిగ్గా చదవటం ఎలా అభ్యాసం చేయాలని చూస్తాడో, అందువల్ల వద్దురా బాబు నువ్వు అంత గందరగోళం పడద్దు, ఆ ఉపనిషత్తుతో మొదలు పెట్టకండి, ఈశావాస్య ఉపనిషత్తుతోటి ముండకోపనిషత్తుతో మొదలుపెట్టు, చాలా తేలిగ్గా ఉంటుంది. ఏముందా ముండకోపనిషత్తులో? మొట్టమొదట ఓం బ్రహ్మణే నమః
బ్రహ్మదేవుడికి సృష్టికారకుడైనటువంటి బ్రహ్మదేవుడికి నమస్కారము అని ముండకోపనిషత్తు మొదలవుతుంది. చాలా తేలిగ్గా ఉంది కదా, హాయిగా ఉంది కదా. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే అంటే అర్థం కావడానికే తల బద్దలుగా అవుతుంది. దానికంటే కూడా బ్రహ్మనే నమః, సృష్టికి కారకమైనటువంటి బ్రహ్మ అనే పదానికి అర్థం ఏంటంటే విస్తరించేటువంటి వాడిని బ్రహ్మ అంటారు. అంతటా విస్తరించి ఉన్నటువంటి వాడిని, పూజ్యుడైనటువంటి ఆ బ్రహ్మదేవుడికి నేను నమస్కారం చేస్తున్నాను, ఎందుకంటే ఈ సృష్టి చేశాడు కనుక అని చక్కగా తేలిగ్గా అర్థమయ్యే భాషలో ముండకోపనిషత్తు ప్రారంభమవుతుంది. ఎందుకంటే ప్రతివాడు కూడా అన్నప్రాసన నాడే ఆవకాయలాగా వాడికి మొట్టమొదటి ఆవకాయ కనుక పెడితే అసలు తిండి అంటే వాడికి భయం పుడుతుంది చిన్నపిల్లలకి. అందువల్ల ఈశావాస్యోపని ఓరనాయనని భయపడతాడు. కాబట్టి చాలా తేలిక పదాలతో ప్రారంభించు, అది కూడా చదవాల్సిందే ఈశావాస్యోపనిషత్తు. తేలిక పదాలతో ప్రారంభమైన ఉపనిషత్తు మొదలుపెట్టి అక్కడి వరకు వెళ్ళండి నాయన అని ఆ మహానుభావుడు చెప్పాడు. అందువల్ల ప్రతి వాళ్ళు కూడా ఈ రోజుకి కూడా 10 ఉపనిషత్తులు చదవాలనుకునే వాళ్ళు మొట్టమొదట ముండకోపనిషత్తు చదువుతారు. గురుగారు, లేడికి లేచిందే పరుగు అనే మాట ఎలా వచ్చింది? తెలుగు భాష జాతీయాల్లో బతుకుతుంది. అది కేవలం ఈ అనువాదకర్తలకి మాత్రమే తెలిసినటువంటి రహస్యం. మిగతా వాక్యాలన్నింటినీ కూడా ఏ ఇతర భాషల్లోకి అనువాదం చేయొచ్చు, కానీ జాతికి ప్రత్యేకమైనటువంటి జాతీయాలు ఉన్నాయి చూడండి, వాటిని ఇంకొక భాషలోకి అనువాదం చేయటం 100కి 99 పాళ్ళు కష్టం. ఏదో తప్పనిసరి అయిపోయి చెయ్యాలి గనక అనువాదం చేసుకుంటారు, కానీ ఒక జాతిలో ఆ జాతి జీవనాడి అయినటువంటి జాతీయాలను అనువాదం చేయటం కష్టం. సరే, ప్రస్తుత విషయానికి వద్దాం. లేడికి లేచిందే పరుగు, ఇది మన తెలుగు జాతీయం. లేడికి లేచిందే పరుగు అంటే ఈ సృష్టిలో ఆ భగవంతుడి యొక్క లీలా విలాసం అమ్మ, అది ఎలా ఎందుకు జరుగుతుందో తెలియట్లా. పుట్టిన బిడ్డకి వెంటనే వాడు ఎక్కడ ఆకలితో ఉంటాడో అని అన్నం తయారు చేశాడు మహానుభావుడు, తల్లిపాలను తయారు చేశాడు. ఆయన సృష్టి లీలా విలాసం ఇది అని మనం చెప్పలేం. మిగతా జీవులు పుట్టిన వెంటనే లేచి పరిగెత్తలేవు, కానీ లేడికి లేచిందే పరుగు. లేడి పుట్టిన వెంటనే పరిగెత్తడం ప్రారంభిస్తుంది, అంత చిన్న బిడ్డ. అట్లాగే లేగదూడ అంత చిన్న లేగదూడ అసలు మామూలుగా పుట్టినటువంటి మానవుడు అసలు కళ్ళు తెరిచి అసలు వాడి కాళ్ళు చేతులు ఇంకా సరిగ్గా ఆడవు. మరి అలాంటిది లేగదూడ పరిగెత్తడం ప్రారంభిస్తుంది. ఏమని చెప్పగలం? ఆ సృష్టికర్త యొక్క లీలా విలాసాన్ని మనం ఏమని చెప్పగలం? లేడికి లేచిందే పరుగు. తను అనుకున్నదంటే ఇక వెంటనే ఆలస్యం చేయకుండా అది వెంటనే పరిగెత్తేస్తుంది, అది చిన్నది కానీ పెద్దది కానీ. అట్లాగే దాన్ని తీసుకొచ్చి మన తెలుగు వ్యవహారికంలో ఏం పెట్టారంటే, వాడికి అనిపించింది వెళ్ళిపోవాలి అని అనిపించింది, ఇక పక్కవాడు ఏం చెప్పినా సరే వినిపించుకోడు. లేడికి లేచిందే పరుగు, తను అనుకున్నాడు అక్కడికి వెళ్ళిపోవాలి, ఇంకంత లేడికి లేచిందే పరుగులాగా వెంటనే వెళ్ళిపోతాడు. ఒరే లేడికి లేచిందే పరుగు ఏమిట్రా, కొంచెం ఆలోచించరా, ఉన్నాం కదా పక్కన, మాతో కూడా కొంచెం చర్చించరా అన్న వినిపించుకోడు. లేడికి లేచిందే పరుగు అంటే వాడు అనుకున్నది ఏమాత్రం కూడా ఆలస్యం చేయకుండా వెంటనే ఎవరైతే కార్యక్రమాలు చేస్తుంటాడో అటువంటి వాడిని ఉద్దేశించి మన తెలుగులో చక్కటి జాతీయం లేడికి లేచిందే పరుగు. ఇది ఒక రకంగా పెద్దలు మనకు చేసేటువంటి హితోపదేశం నాయన. అయితే 2 రకాల విరుద్ధాలు ఉన్నాయి జాతీయాల్లో. ఎలాగా? ఆలస్యం అమృతం విషం, నిదానం ప్రధానం. మరి రెండు ప్రధానం. రెండు అంటే ఏ సమయంలో ఏ సందర్భంలో ఏ జాతీయం ఒదుగుతుందో ఆ రకంగా ప్రవర్తించాలి. కొన్ని విషయాల్లో ఆలస్యం చేస్తేనే మంచిది, కొన్ని విషయాల్లో చాలా వెంటనే ఆలస్యం అమృతం విషం, అమృతం కూడా విషంలాగా మారిపోతుంది. కొన్ని విషయాల్లో ఏమాత్రం ఆలస్యం చేయకూడదు. అదేమిటి అనేది మన బుద్ధితోటి ఎవరికి వాళ్ళు నిర్ణయించుకోవాలి. కాబట్టి లేడికి లేచిందే పరుగులాగా వెనక ముందు ఆలోచించకుండా అన్నిట్లోకి పరిగెత్తకు, కొంచెం ఆలోచించు అనే దృష్టిలో గొప్ప జాతీయం ఇది, మంచి జాతీయాన్ని మీరు గుర్తు చేశారు. గురువుగారు, జనక మహారాజు రాజర్షి, అలాంటి జనకునికి యాజ్ఞవల్కుని శిష్యులు ఎలాంటి పరీక్ష పెట్టారు? బాగుందమ్మా. జనకుడు రాజర్షి. రాజర్షి అంటే రాజుగా ఉన్నటువంటి ఋషి. విశ్వామిత్రుడు కూడా రాజర్షి, తర్వాత బ్రహ్మర్షి అయ్యాడు. రాజర్షి అంటే రాజుగా ఉన్న ఋషి. ఏంటంటే రాజుకి ఋషిత్వానికి రెండిటికి కుదరదమ్మా. రాజు రంజయతీతి రాజ, ఆనంద పెట్టేటువంటి వాడిని రాజు అయినప్పటికీ రాజు ఒక్కొక్కసారి కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది. రౌతు మెత్తనైతే గుర్రం పరిగెడుతుంది అంటారు.
దుర్మార్గుల ఎడల మెత్తగా ఉన్నాడు అనుకోండి అధికారి రాజు, దుర్మార్గుడు ఇంకా విజృంభిస్తాడు, అందువల్ల మంచివాళ్ళు ఇంకా బాధపడతారు. అందువల్ల దుర్మార్గుడిని శిక్షించాలి. శిక్షించేటప్పుడు రాజు చాలా కఠినమైన నిర్ణయాలు తీసుకోవాలి. ఇది ఋషికి తగనటువంటి గుణం. కాబట్టి ఋషికి రాజుకి వ్యతిరేక పదాలు అంటుంటాం చూడండి, వ్యతిరేకం రాజుకి ఋషికి. కానీ జనకుడిలో రాజు పేరుకు రాజు, కానీ ఈయన బాగా ఆత్మజ్ఞానం తెలిసినటువంటి వాడు. యాజ్ఞవల్క్యుడు అనేటువంటి ఒక గొప్ప మహర్షి దగ్గర జనకుడు కొంతమంది శిష్యులతోటి చదువుకునేవాడు. ఆయన దగ్గర విద్యాభ్యాసం చేసేవాడు. తాను ఎంత రాజు అయినప్పటికీ. అప్పటికి మిథిలా నగరాన్ని పరిపాలిస్తున్నాడు ఆయన. ఆయన విద్య నేర్చుకోవాలనుకోండి, ఆత్మవిద్య అని ఒక విద్య, ఆ విద్యని నేర్చుకోవాలి అనుకున్నాడు. ఆత్మవిద్యని ఈ యాజ్ఞవల్క్యుడి దగ్గర నేర్చుకుంటున్నాడు. ఎవరైతే బాగా నేర్చుకుంటున్నారో వారి మీద గురువు గారికి కొంచెం అభిమానం ఉంటుంది. అందువల్ల అందరికంటే కూడా కొంచెం పిసరంత ఎక్కువ ఈ యాజ్ఞవల్క్యుడు అనేటువంటి గురువు గారు జనకుడి మీద చూపించేవారు. ఇది సహజంగానే మిగతా వారికి కొంచెం కంటగింపైంది. అరే, మనల్ని కాకుండా ఆయన్ని కొంచెం ఎక్కువగా చూస్తున్నాడే గురువు గారు అని చెప్పి అనుకునేవారు. ఇది గురువు గారు కనిపెట్టారు. మిగతా శిష్యులు ఈ రకంగా మనసులో అనుకుంటున్నారని ఒక సంఘటన కల్పించి ఇతని గొప్పతనం ఏంటో శిష్యులకు చెప్దాం అనుకున్నాడు అని అనుకొని ఓ రోజు వీళ్ళందరూ పాఠం చెప్తూ ఉండగా యాజ్ఞవల్క్యుడు ఇలా కూర్చున్నాడు, ఎదురుకుండా శిష్యులు కూర్చున్నారు, అందులో జనకుడు కూడా ఉన్నాడు. దూరంగా మిథిలా నగరం తగలబడిపోతూ కల్పిస్తున్న సంఘటన చేశాడు. దూరంగా అందరూ చూసేసరికి మిథిలా నగరం మొత్తం తగలబడిపోతుంది. మిథిలా నగరం ఎవరిది? జనక మహారాజు పరిపాలించే నగరం. మొత్తం తగలబడిపోతుంది. అందరూ కూడా ఈ శిష్యులు, అర్రే మీ మిథిలా నగరం తగలబడిపోతుంది జనక జనక అంటున్నారు. యాజ్ఞవల్క్యుడు కూడా ఏం చేస్తాడా ఈ జనక మహారాజు అని చూస్తున్నాడు. జనక మహారాజు, ఏమిటయ్యా మిథిలా నగరం తగలబడిపోతుంటే అలా కూర్చున్నావు, నువ్వు ఏమి కదలవు మెదలవు అంటుంటే, అహోబత అని మొదలుపెట్టాడు. అహోబత నాస్తి కించి మేదస్తి, నాకంటూ ఏదై ఉన్నటువంటి ధనము లేదు. ప్రదీప్తాయాం మిహిలాయాం, బాగా కాలిపోతున్నటువంటి ఈ మిథిలా నగరంలో నమే దహ్యతి, నేను ఏమాత్రము దహించబడలేదు. అందరూ బుర్రగోక్కున్నట్టుగా అయిపోయారు. నాకున్నటువంటి ఆస్తి పోలేదు, నేను తగలబడలేదు ఈ తగలబడుతున్న మిథిలా నగరంలో. ఇది ఇప్పటివరకు నేను చెప్పినటువంటి సంస్కృత శ్లోకంలో ఉన్నటువంటి అర్థం. నాకున్నది ఆస్తి పోలేదు, నేను తగలబడలేదు. ఏమిటయ్యా నాకున్న ఆస్తి? నేను వేరు, ఆ మిథిల వేరు. నేను అనేటువంటి వాడిని, అంటే ప్రతి జీవిలోనూ నేను 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 అని ఒకడు ఉంటాడు, పరమాత్మ స్వరూపం. కాబట్టి మనం అందరం కూడా ఆ పరమాత్మకి సంబంధం, ఎందుకంటే ఆత్మ పరమాత్మ, మనందరం ఆత్మస్వరూపం, అంటే పరమాత్మ యొక్క అంశతో ఉన్నటువంటి వాళ్ళం. నేను 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 కాబట్టి నేను యొక్క ఆస్తి పోలేదు, అంటే నేను పరమాత్మకి చెందిన వాడిని. అది అగ్ని తగలబడిపోతుంది, పరమాత్మకి సంబంధించి నేను అనేటువంటిది ఏమి కూడా నాకు పోలేదు. కాబట్టి అక్కడ అగ్నితో నా మిథిలా నగరం అని మీరు అంటున్నారే, ఆ మిథిల తగలబడిపోతున్న నేను అనేటువంటిది తగలబడిపోలేదు, అంటే నేను అనే భావన నాకు తొలగిపోలేదు. అంటే మామూలుగా తేలిక భాషలో చెప్పాలంటే పరమాత్మ ఎడల నా భక్తి తొలగిపోలేదు. అలాగే నేను అనేటువంటిది ఎప్పుడూ కాల్చబడదు. ఎవరికైతే సంపూర్ణమైనటువంటి విశ్వాసం గనక ఉంటే, పరమాత్మ ఎడల విశ్వాసం ఉంటే, సుఖ దుఃఖాలు ఎటువంటివి వాడిని అంటవు. కాబట్టి నాకు మిథిలా నగరం తగలబడిపోతోంది, ఇది నాదా? నాకంటే ముందు పరిపాలించారు మిథిలా నగరాన్ని, నాకంటే తర్వాత పరిపాలిస్తారు. నేనేదో నామక అక్కడికి వచ్చాను. ఇది తగలబడిపోతుందా? దైవకృప. సుభిక్షంగా ఉందా? దైవకృప. తగలబెట్టాలంటే తగలబెడతాడు, సుభిక్షంగా ఉంచాలంటే సుభిక్షంగా ఉంచుతాడు. కాబట్టి నేను తగలబడిపోలేదు, నా ఆస్తి తగలపడలేదు, నా ఆత్మ విద్య, నా వేదాంత విద్య ఏదైతే ఉందో అది తగలబడిపోలేదు. అంటే మొత్తమే సారాంశం మనం తేలిగ్గా చెప్పుకోవాలి అని అంటే, ఎవరికైతే ఆధ్యాత్మిక జ్ఞానం ఉంటుందో వారు అన్నింటినీ కూడా తామరాకు మీద నీటి బొట్టులాగా, అది అంటుకుందా అంటుకోలేదా, లోకంలోనే బతుకుతూ ఉంటారు, కానీ లోకంతో మాత్రం సంగం ఉండదు. పలకరిస్తే ఆహా బాగున్నారా, బాగున్నానండి, ఇంకంతకంటే రాగము ఉండదు, ద్వేషము ఉండదు. అలా లోకంలో బతకండి అని చెప్పడానికి ఈ జనక మహారాజు అంత చక్కటి మాట అన్నాడు. ఇది మన సంప్రదాయంలో చాలా ప్రసిద్ధి చెందినటువంటి శ్లోకం.
గురుగారు, ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మాకు వచ్చినటువంటి ఈ ధర్మ సందేహాలన్నీ కూడా నివృత్తి చేసినందుకు ధన్యవాదాలండి. నమస్కారం అమ్మా. ఇది ఇవాళ మన ధర్మం కార్యక్రమం. రేపటి మన ధర్మం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.